అందరికీ నమస్కారము. ప్రొద్దుటూరు స్పెషల్కి స్వాగతం. మేము అరుణాచలంకి వెళ్ళామని చెప్పాను కదండి. సోమవారం ఉదయము 4 గంటలకి ప్రొద్దుటూరులో బయలుదేరాము. పీలేరు రూట్లో వెళ్ళాము. పీలేరు రూట్లో ఇక్కడ శివాలయం అనేది మాకు కనపడింది. రోడ్లో లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. ఈ దేవస్థానం అయితే చూశాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు లోపలికి. సో ఈసారి అందరం కలిసి ఇక్కడ దిగేసి స్వామివారిని దర్శనం చేసుకొని బయలుదేరాము. ఇక్కడ మేము 3 బస్సులు మొత్తం అండి 6 గ్రూపులు కలిసి వెళ్ళాము. అందరం ఇక్కడ చూసుకొని స్వామివారిని తర్వాత ఇదే రూట్లోనే రైట్ సైడ్ మనకు వెంకటేశ్వర స్వామి దేవస్థానం కూడా కనిపిస్తుంది. సో 2 కూడా నేను ఎప్పుడు చూడలేదు. 2 గుళ్ళు కూడా బాగున్నాయి. ఇక్కడ మేము అందరం దర్శనం చేసుకొని టిఫిన్ చేసుకొని అరుణాచలంకి మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. మీరు ఎప్పుడైనా ఈ రూట్లో వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ 2 టెంపుల్స్ని చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే చాలా బాగున్నాయి, మిస్ చేసుకోవద్దు. మా కోలాటం సభ్యులండి. ఇక్కడ నా పక్కన ఉన్నది పుష్పక్ అనమాట. అక్క గురించి చెప్పాలి. అక్కకి 60 ఏళ్ళు ఉన్నాయి దగ్గర. ఎంత ఎనర్జెటిక్గా వేస్తారంటే కోలాటం అంత ఎనర్జెటిక్గా వేస్తారు. నిజంగా గ్రేట్ ఇన్స్పిరేషన్ తను అందరికీ కూడాను. మా గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఎనర్జెటిక్గా చేస్తారండి. గిరి ప్రదక్షిణ మొదలు పెట్టినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా అందరూ ఎనర్జెటిక్గా ఆగకుండా వేస్తూనే ఉన్నారు. ఇది వెంకటేశ్వర స్వామి దేవస్థానం అండి. ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంది. ఈ గుడిలో మనకు ప్లేస్ అయితే చాలా బాగుంటుంది, విశాలంగా ఉంటుంది. ఇక్కడ మాకు టిఫిన్స్ అన్నీ అరేంజ్ చేశారు. ఈ 2 రోజులు టిఫిన్, భోజనము, నైట్కి మళ్ళీ భోజనం అన్నీ కూడాను బస్ వాళ్ళే అరేంజ్ చేశారనమాట. భోజనము, టిఫిన్ అన్నీ కూడా బాగున్నాయి. టేస్ట్ చూస్తున్నారు కదా. దేవస్థానం అయితే చాలా బాగుంది. మేమైతే క్యూలో వెళ్ళి నిలబడామండి టిఫిన్ కోసం అని చెప్పి. టిఫిన్ అయితే పొంగలి, వడ, సాంబారు, ఇడ్లీ, చట్నీ పెట్టారు. టిఫిన్, వంట, భోజనం అన్నీ కూడా బాగున్నాయి. మొత్తానికి మళ్ళీ బస్ ఎక్కేసి స్టార్ట్ అయ్యాము. బస్సులో కూడా ఏం పోనీలేదండి ఎవరు కూడాను. చాలా సరదాగా కేరింతలు, గంతులు వేసుకుంటూ వెళ్ళామన్నమాట. చూసారుగా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.